పర్మిషన్ తీసుకోకుండా ఎవరైనా కడితే అది అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ కిందనే కన్సిడర్ చేసి తర్వాత దాన్ని రెగ్యులరైజేషన్ చేసుకునే వాళ్ళు మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు. కమిషనర్గా మేమే వాటిని తొలగించడము, తర్వాత వాటిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ద మున్సిపల్ కార్పొరేషన్ నిజామాబాద్ అని చెప్పేసి బోర్డ్స్ కూడా ఎరెక్ట్ చేయబోతున్నాం. నమస్తే, వెల్కమ్ టు అర్చన ఛానల్. నేను రచిత. ప్రస్తుతం మనం నిజామాబాద్లోని మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఉన్నాం. ఈరోజు మనం ఎల్ఆర్ఎస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎల్ఆర్ఎస్ ఈ పదం వింటే చాలు రియాల్టర్ల నుంచి సామాన్య ప్రజల వరకు కూడా అందరినీ కూడా కలవరపెట్టింది. అయితే ఈ ఎల్ఆర్ఎస్ అనేది మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఈ ఎల్ఆర్ఎస్ ని ఈ నెల 31వ తేదీ లోపు గనుక చేసుకోవాలని చెప్తున్నారు. అసలు ఈ ఎల్ఆర్ఎస్ అంటే ఏంటి, దీని గురించి తెలుసుకోవడానికి మనతో పాటు మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. సార్, అసలు ఎల్ఆర్ఎస్ అంటే ఏంటి, దాని గురించి చెప్పండి. ఎల్ఆర్ఎస్ అని అంటే లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్ అండి. దీనికి సంబంధించి ఎర్లియర్ 2015లో కూడా రావడం జరిగింది. అలాగే సబ్సిక్వెంట్గా ప్రజల యొక్క డిమాండ్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఎల్ఆర్ఎస్ 2020 అని చెప్పేసి అని మళ్ళీ ఒక స్కీమ్ ప్రకటించడం జరిగింది. దాని ప్రకారంగా 26 ఆగస్టు 2020 లోపల ఎవరైతే ఎల్ఆర్ఎస్కి సంబంధించిన అప్లికేషన్స్ అంటే 1000 రూపాయలు పే చేసి ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అనాథరైజ్డ్ లేఅవుట్స్ ప్లాట్స్ సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన రెగ్యులరేషన్ పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్. సిమిలర్లీ అంటే ఇన్ని రకాలుగా అప్లికేషన్స్ ఇది ఇస్తే, ఈ ఫెసిలిటీ ఇస్తే అప్పుడు దాదాపు మన నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో 33,684 అప్లికేషన్స్ రావడం జరిగింది. సో దానికి సంబంధించి 3 డిపార్ట్మెంట్లు ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి అన్నట్లు. అంటే ఒకటి టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి అంటే వీళ్ళందరూ L1 ఆఫీసర్స్ అంటారు. టౌన్ ప్లానింగ్లో నుండి కొంతమంది ఉంటారు. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఈ 3 డిపార్ట్మెంట్కు వాళ్ళు ఎవరైతేనో వీళ్ళందరూ కలిసి ఏ అయితే అప్లికేషన్స్ వచ్చినాయో వాటిని విజిట్ చేయడము, తర్వాత వాళ్ళకు యాప్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ మొబైల్ ఫోన్ ద్వారానే కాంటాక్ట్ చేయడము, ఆ తర్వాత అక్కడికి వెళ్ళి సైట్కి వెళ్ళి తర్వాత ఇవన్నీ కూడా రిక్వైర్డ్ డేటా అంతా కూడా క్యాప్చర్ చేయడం, సబ్మిట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. బట్ దీంట్లో కొంత డిలే అవుతుందనే ఒక ఉద్దేశంతో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వము కొంత రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఇది రిలాక్సేషన్ ఏ విధంగా ఇచ్చారనంటే 200 మీటర్లకు దూరంగా అంటే ఇరిగేషన్ సోర్స్ ఏదైతే ఉందో వాటికి 200 మీటర్ల దూరంలో ఉండే ఏదైతే లేఅవుట్ సంబంధించిన కానీ ప్లాట్స్ కానీ ఉన్నాయో, అలాగే గవర్నమెంట్ సర్వేస్ కింద ఏదైతే రావట్లేదో లేఅవుట్స్ కానీ ఇవన్నీ ఆ సర్వే నంబర్స్ లేని వాటి అన్నిటికీ కూడా ఆటోమేటిక్గా బ్యాక్ ఎండ్లోనే ఫీ ఇంటిమేషన్ లెటర్స్ జనరేట్ చేయడం జరుగుతుంది. సో ఫీ ఇంటిమేషన్ లెటర్స్ జనరేట్ అయిన తర్వాత ఎప్పుడైతే మొబైల్ ఫోన్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇంటిమేషన్ వెళ్తుంది. తద్వారా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవుతుంది. దీంతో పాటుగా కార్పొరేషన్ తరఫున కూడా ఒక 10 మంది టెలికాలర్స్ను పెట్టేసి వాళ్ళకు కూడా ఫోన్ ద్వారా కూడా మేము ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. వన్స్ ఒకసారి ఫీ ఇంటిమేషన్ లెటర్ జనరేట్ అయిన తర్వాత ఎవరైతే ఉన్నారో ఆ అప్లికెంట్ వచ్చేసి తర్వాత మా ఆఫీస్కి వచ్చేస్తే డైరెక్ట్గా ఇక్కడ ఒక 4 ఫెసిలిటేషన్ సెంటర్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఈ ఫెసిలిటేషన్ సెంటర్స్లో మా వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకు కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో అక్కడికక్కడనే వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళకు సంబంధించినటువంటి అంటే ఈవెన్ సిటిజన్ సంబంధించిన లాగిన్ కూడా ఇవ్వడం జరిగింది. సిటిజన్ లాగిన్లో వాళ్ళ ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ లేఅవుట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఆ ప్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. వాళ్ళు ఎంత అమౌంట్ పే చేయాలనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. సో వాళ్ళు అక్కడే వాళ్ళు గూగుల్ పే ద్వారా కానీ లేకుంటే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ కార్డ్స్ ద్వారా కానీ పేమెంట్ చేసేది ఉండే ఫెసిలిటీ కూడా గవర్నమెంట్ కల్పించింది. సో దాని ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు. అంటే ఇది ఈ ప్రాసెస్ అంతా ఎక్స్పీడియేట్ చేయడం కోసం మాత్రమే. ఇదొకటి. రెండవది ఏంటంటే ఇంతకుముందు వచ్చిన ఏదైతే GOMS నెంబర్ 131 అలాగే 135 ఆ తర్వాత మొన్న మాడిఫైడ్ ఈ రెండింటిని కూడా మాడిఫై చేసుకుంటూ కొన్ని అమెండ్మెంట్ చేసుకుంటూ GOMS నెంబర్ 28 కూడా ఇవ్వడం జరిగింది. సో GOMS నెంబర్ 28లో ఇచ్చిన అమెండ్మెంట్ ఏంటంటే ఆగస్టు 2026 ఆగస్టు 2020 కంటే ముందు కూడా
ఎవరైతే ఈ అనాథరైజ్డ్ లేఅవుట్స్ డెవలప్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు అప్పుడు అప్లై చేసిన అంటే అప్పుడు 1000 రూపీస్ పే చేసి అప్లై చేసినా చేయకపోయినా వాళ్ళకు ఈసారి ఈ కొత్త స్కీమ్ కింద అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఆ లేఅవుట్లో అనాథరైజ్డ్ లేఅవుట్స్లో వాళ్ళు చేయాల్సి ఒక 10% ప్లాట్స్ సోల్డ్ అవుట్ అయి ఉంటాయి, అమ్మి ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ప్లాట్స్ డెవలప్ చేసిన ఒక డెవలపరు, అందులో ఒక 10 ప్లాట్స్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అనుకోండి, మిగతా 90 ప్లాట్స్ అమ్మలేదు. బట్ ఈ 10% ప్లాట్స్ సోల్డ్ అవుట్ చేసి ఉంటే చాలు, వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళేసి దానికి సంబంధించినటువంటి ఫీ డీటెయిల్స్ అవన్నీ కూడా వాళ్ళు అక్కడికి వాళ్ళు కాంటాక్ట్ చేస్తే ఆటోమేటిక్గా దానికి సంబంధించి వాళ్ళు ఫీ జనరేట్ చేస్తారు, తర్వాత అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎల్ఆర్ఎస్ పోర్టల్కి సంబంధించిన దాంట్లో ప్రాసెస్ చేస్తారు, ప్రాసెస్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ మా దగ్గరికి వస్తుంది అన్నమాట. సో ఇది ఈ ప్రాసెస్ని ఎక్స్పీరియడ్ చేయడం కోసం. అంటే ఇంతకుముందు ఏమో ఇట్లా ఈ 10% సోల్డ్ అవుట్ అయినప్పటికీ కూడా అంతకుముందు అప్లై చేసి ఉంటే మాత్రమే కన్సిడరేషన్లో ఉండే, జోన్ ఆఫ్ కన్సిడరేషన్లో ఉండేది అన్నట్లు. బట్ ఇప్పుడు ఈ మొన్న ఇచ్చిన రిలాక్సేషన్ వల్ల అప్పుడు అప్లై చేసుకోకుండా మిగిలిపోయిన వాళ్ళకు కూడా కొత్తగా అప్లై చేసుకొని ఇమీడియట్గా వాళ్ళు వాళ్ళ ప్లాట్స్ని కానీ వాళ్ళకు సంబంధించిన లేఅవుట్స్ని కానీ రెగ్యులరైజ్ చేసుకోవడం కానీ గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది. ఈ విధంగా March 31 ఈజ్ ద లాస్ట్ డేట్ అని చెప్పేసి గవర్నమెంట్ ఫిక్స్ చేయడం జరిగింది. సో March 31 ఎవరైతే పే చేస్తారో వాళ్ళందరికీ కూడా 25% రిబేట్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఇది కూడా అంటే ఇప్పుడు ఏదైతే ఒక లేఅవుట్లో ఒక ప్లాట్ కొన్నారు, దానికి సంబంధించిన ఓపెన్ స్పేస్లో కూడా ప్రోరాటా బేసిస్లో ఓపెన్ స్పేస్ ఉంటుంది, ఆ ప్లాట్కి సంబంధించిన ఓపెన్ స్పేస్ ఎంతో ప్రోరాటా బేస్లో దానికి కూడా కొంత ఫీ జనరేట్ అవుతుంది. ఆ ఫీని పే చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా మేము ప్రొసీడింగ్ జనరేట్ చేసి ఇమీడియట్గా రెగ్యులరైజ్ అయిన ప్రొసీడింగే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది, అదే రోజు ఇస్తున్నాం అన్నట్టు. సో ఈ సువర్ణ అవకాశాన్ని కూడా అందరూ నగర ప్రజలందరూ, నిజామాబాద్ నగర కార్పొరేషన్ పరిధిలో ఉండే ప్రజలు, తర్వాత ఈ చుట్టుపక్కల ఎవరైతే లేఅవుట్స్ డెవలప్ చేసారో వాళ్ళందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాము. అట్లాగే ఈ లేఅవుట్ సంబంధించిన డెవలపర్స్ ఎవరైతున్నారో వాళ్ళందరితో కూడా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నిన్న మీటింగ్ కన్వీన్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళకి ఏమన్నా ఇష్యూస్ ఉంటే చెప్పడం జరిగింది. తర్వాత ఎందుకు వాళ్ళతో మీటింగ్ పెట్టామంటే వాళ్ళ దగ్గర ప్లాట్స్ కొన్న వాళ్ళు కానీ దానికి సంబంధించినటువంటి వివరాలు అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళతో కూడా ఒకసారి మీటింగ్ కన్వీన్ చేయమని చెప్పారు కాబట్టి మీటింగ్ కన్వీన్ చేసినాము. సో గవర్నమెంట్ ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం. అపార్ట్ ఫ్రమ్ దట్ మళ్ళీ ఎవరైతే అప్రూవ్డ్ ఇంజనీర్స్ ఉన్నారో దీనికి సంబంధించిన ఆ ఇంజనీర్స్ అందరికి కూడా ఈరోజు మీటింగ్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆధ్వర్యంలో ఈరోజు మీటింగ్ పెట్టేసి ఈ లేఅవుట్కి సంబంధించినటువంటి రెగ్యులేషన్ సంబంధించినటువంటి విషయాలన్నిటి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడము, తద్వారా ఈ ప్రాసెస్ను స్పీడప్ చేయడం కోసం అని చెప్పేసి డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ కూడా మన కార్పొరేషన్ పరిధిలో కూడా హెల్ప్ డెస్క్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎవరైనా ఆన్లైన్లో నేరుగా వాళ్ళు పేమెంట్ చేయలేని పరిస్థితి ఉంటుంది కొంతమందికి, అంటే వాళ్ళకు మన దగ్గరికి జస్ట్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తే చాలు, వాళ్ళ ఫోన్ నెంబర్ ద్వారా మనము లాగిన్ అవుతాము. సో ఆటోమేటిక్గా వాళ్ళ ఫోన్కే మెసేజ్ వస్తుంది, సో ఎంత అమౌంట్ పే చేయాలని, దాని ప్రకారంగా వాళ్ళు పే చేస్తే మనం ఇమీడియట్గా వాళ్ళకు లేఅవుట్కి సంబంధించిన రెగ్యులేషన్ ప్రొసీడింగ్ ఏదైతే ఉందో వాటిని వాళ్ళకి అదే రోజు అందివ్వడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మనకు దాదాపుగా 945 మంది ఫీ పే చేసారు, 4,98,00,000 ఫీ పేమెంట్ అయింది ఇప్పటి వరకు అన్నట్లు. సో ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్, ఇప్పుడు ఎల్ఆర్ఎస్ పరిధిలోనికి ఏ భూములు వస్తాయి? అదే అండి, అంటే ఎల్ఆర్ఎస్ పరిధికి సంబంధించి ఇరిగేషన్కి సంబంధించినవి కానీ అలాగే గవర్నమెంట్ సర్వే ల్యాండ్స్లో సర్వేస్ కింద ఏదైతే ల్యాండ్స్ కవర్ అవుతున్నాయో వాటికి సంబంధించినవి కాకుండా మిగిలిన అన్నీ కూడా ఎల్ఆర్ఎస్ పరిధిలోకి వస్తుంది. సో దాన్నే ఇల్లీగల్ లేఅవుట్స్ అని చెప్పేసి ఏదైతే అంటున్నామో, అనాథరైజ్డ్ లేఅవుట్స్ అనేది ఏదైతే అంటున్నామో దానికి సంబంధించింది. అంటే ఈవెన్ వాళ్ళు ప్రైవేట్ ల్యాండ్స్లో వాళ్ళు డెవలప్ చేసి ఉంటారు, బట్ అప్రాప్రియేట్ అథారిటీ నుండి, కాంపిటెంట్ అథారిటీ నుండి వాళ్ళు పర్మిషన్ తీసుకోకపోవడం వలన అది డెవలప్ చేసేటప్పుడు అది అనాథరైజ్డ్ లేఅవుట్ కిందకి పరిగణించడం జరుగుతుంది. గవర్నమెంట్ ల్యాండ్స్లో డెవలప్ చేసే వాటికి కానీ తర్వాత మిగిలిన ఏదైతే ఇరిగేషన్ సంబంధించిన ల్యాండ్స్లో ఏదైతే డెవలప్ చేస్తారో వాటిని మాత్రం కన్సిడరేషన్లోకి రావండి, జోన్ ఆఫ్ కన్సిడరేషన్లోకి రావాలి. ఓకే, ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు కొందరికి ఎల్ఆర్ఎస్ అంటే కరెక్ట్గా తెలియదు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఎల్ఆర్ఎస్ చేయించుకోకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి? ఎల్ఆర్ఎస్ ఒకవేళ ఎవరైతే
ప్లాట్స్ను వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకోరో, రెగ్యులరైజ్ చేసుకోకపోతే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన రేపు వాళ్ళ భవిష్యత్తులో ఏదైనా ఇంటి నిర్మాణం చేపట్టాలని అనుకుంటే అటువంటిప్పుడు రెగ్యులరైజేషన్ అయ్యి ఉంటే మాత్రమే కార్పొరేషన్ నుండి వాళ్ళకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అదర్వైజ్ దాంట్లో పర్మిషన్ ఇవ్వడానికి వీల్లేదు. తర్వాత పర్మిషన్ తీసుకోకుండా ఎవరైనా కడితే అది అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ కిందనే కన్సిడర్ చేసి తర్వాత దాన్ని వేరే రకమైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి దారి తీసే విధంగా ఉంటుంది. కాబట్టి దయచేసి అటువంటి దానికి స్కోప్ లేకుండా ఉండడం కోసమే గవర్నమెంట్ ఇటువంటి అవకాశం ఇచ్చింది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ఇప్పుడు అంతేకాదు, ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అనేది గడువు అనేది ఉంది కదా, ఇప్పుడు 30కి లాస్ట్ అని ఉంది, తర్వాత కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? లేదండి, మార్చి 31 లోగా మాత్రమే దరఖాస్తు చేసుకున్న వాళ్ళకే ఇది క్లియర్గా వర్తిస్తుందని చెప్పేసి అని జీవోఎంఎస్ నెంబర్ 28లో గవర్నమెంట్ చాలా కేటగిరికల్గా చెప్పింది. కాబట్టి ఎవరైనా దీన్ని ఉపయోగించుకోవాలనుకుంటే మార్చి 31 లోపలనే గవర్నమెంట్ నిర్దేశించిన ఏదైతే రెగ్యులరైజేషన్ సంబంధించిన ఫీ ఉందో అది పేమెంట్ చేసి ఇమీడియట్గా వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాము. తర్వాత మార్చి 31 తర్వాత వాళ్ళు చేసుకుంటామని అనుకుంటే మాత్రము దానికి గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వదు. ఓకే, ఇప్పుడు 30 లాస్ట్ గా తర్వాత ఇలాంటి మార్చి. ఎస్. అలాగే సార్, ఇప్పుడు మున్సిపల్ పరిధిలోనికి కొత్తగా ఏమైనా గ్రామాలను తీసుకోవడం లాంటివి జరిగిందా? అంటే 2018లో 2018లో వేరే ఒక 9 గ్రామాలు మన కార్పొరేషన్ పరిధిలో విలీనమైనాయి. ఈ ఏదైతే ఈ 9 విలేజెస్ మర్జ్ అయినాయి, గ్రామ పంచాయతీ మర్జ్ అయినాయి. సబ్సిక్వెంట్గా మాత్రము ఇంకా ఏం మర్జ్ కాలేవండి. ఈ 9 గ్రామాలు మాత్రం విలీనమైనాయి. అలాగే ఇప్పుడు మన నిజామాబాద్ పరిధి చూసుకున్నట్లయితే ఎన్ని కిలోమీటర్స్ వరకు మనకి మున్సిపల్ పరిధి అనేది ఉంది సార్? అంటే యాక్చువల్గా ఫస్ట్ కార్పొరేషన్ అంటే టోటల్ సెంట్రల్ అయితేనేమో జస్ట్ 40.95 స్క్వేర్ కిలోమీటర్స్ వస్తుంది. బట్ ఇప్పుడు నూడా పరిధి ఎక్స్టెండ్ అయిపోయిన తర్వాత 145.09 స్క్వేర్ కిలోమీటర్స్ పరిధికి విస్తరించింది నూడా పరిధి ఇప్పుడు. అంటే నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 2017లో ఏర్పడింది కాబట్టి ఆ నిజామాబాద్ యొక్క అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎక్స్పాండ్ అయింది. 145 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు ఎక్స్పాండ్ అయింది. ఓకే సార్, ఇప్పుడు అదేవిధంగా ఇంతకు ముందు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, అప్పుడు కనుక ఎల్ఆర్ఎస్ కట్టి ఉంటారు కదా సార్, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ కొత్తగా కట్టాల్సి వస్తుందా లేదంటే అలాగే ఉండినా సరిపోతుందా ఎల్ఆర్ఎస్? లేదండి, అంటే ఏ స్కీమ్ అయితే అంటే ఎల్ఆర్ఎస్ ఎప్పుడైతే గవర్నమెంట్ అనౌన్స్ చేసిందో అప్పుడు వాళ్ళు ఏదైతే రెగ్యులరైజ్ చేసుకున్నారో దానికి సంబంధించిన ప్రాబ్లం లేదు. ఎవరైతే రెగ్యులరైజేషన్ చేసుకుని వాళ్ళు మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారో దట్టు ఆగస్టు 26, 2020 లోపల ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకని చెప్పేసి ఇంతకుముందు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. బట్ ఇప్పుడు ఆ క్యాప్ని కూడా తీసేసింది. ఇప్పుడు తీసేసి ఈవెన్ అప్పుడు 2020 ఆగస్టు 26 లోపల ఎవరైతే అప్లై చేసుకోలేరో 1000 రూపీస్ కట్టి వాళ్ళకు కూడా ఈసారి అవకాశం ఇచ్చారు. మార్చి 31 వారు పేమెంట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది గవర్నమెంట్. సార్, ఇప్పుడు అదే విధంగా మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చాలా మంది బయట కబ్జాలు జరుగుతున్నాయి అని అంటున్నారు కదా, ఇప్పుడు ఒకవేళ ఒక ప్లేస్ కబ్జా అయిందనుకోండి సార్, మీరు దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు మున్సిపల్ నుంచి? మున్సిపల్ పరిధిలో ఒకవేళ అవి మా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి భూములు అయితే డెఫినెట్గా కమిషనర్గా మేమే వాటిని తొలగించడము, తర్వాత వాటిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాటితో పాటుగా ఇప్పుడు ఏదైతే 10% ఓపెన్ స్పేసెస్ ఉన్నాయో ఆ 10% ఓపెన్ స్పేస్ అన్నిటి కూడా అన్నీ కూడా గూగుల్ మ్యాపింగ్ ద్వారా వాటిని అన్నింటిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత అతి త్వరలోనే వాటన్ని కూడా ఫెన్సింగ్ చేపియబోతున్నాము. ఫెన్సింగ్ చేపించేసి అక్కడ దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ద మున్సిపల్ కార్పొరేషన్ నిజామాబాద్ అని చెప్పేసి బోర్డ్స్ కూడా ఎరెక్ట్ చేయబోతున్నాము. ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా మిగతా ఏదైనా ఉంటే దానికి సంబంధించి ఎంఆర్ఓ గారు వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు అలాగే నిజామాబాద్ కి సంబంధించి ఇంకా నగరాన్ని సుందరీకరణగా చేయడానికి ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు సార్? యాక్చువల్గా అది కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. అంటే బట్ స్టిల్ అంటే ఇంకా కూడా అంటే ఏమంటారు స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. బట్ నిజామాబాద్ నగరానికి కూడా ఒక ఫేస్ లిఫ్ట్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో మొదటగా జంక్షన్లను అభివృద్ధి చేద్దామని చెప్పేసి అని ప్లాన్ చేసుకుంటున్నాము. సో దానికి సంబంధించి కూడా ఒక ఏజెన్సీని అవుట్సోర్సింగ్ ఏజెన్సీని కూడా మేము మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు ఆ ప్లాన్స్ అన్ని కూడా రెడీ చేస్తున్నారు. వాటితో పాటుగా జంక్షన్ల డెవలప్మెంట్తో పాటుగా తర్వాత మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ప్లే గ్రౌండ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా డెవలప్ చేద్దామనే ఒక ప్లాన్ తోని కూడా వాటిని కూడా రెడీ చేపిస్తున్నాము. సో దానికి సంబంధించిన డిపిఆర్ అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అవన్నీ కూడా ఒక ఏజెన్సీకి ఇచ్చాము. ఏజెన్సీ వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. ఎల్ఆర్ఎస్ కింద
ఎవరైతే ఫీజు చెల్లించడం కోసం ముందుకు వస్తున్నారో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళు సంబంధించినటువంటి ప్లాట్ వివరాలు అన్నీ కూడా ఆల్రెడీ సిస్టంలో ఉన్నాయి. సో ఒక్కసారి వాళ్ళు వాళ్ళ మొబైల్ ఫోన్ ఏదైతే ఎంటర్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళకి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేస్తే ఆ ప్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అందులో రిఫ్లెక్ట్ అవుతాయి. ఆ ప్లాట్కి సంబంధించి ఎంత అమౌంట్, రెగ్యులరేషన్ అమౌంట్ ఎంత పే చేయాలనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఆ అమౌంట్ని వాళ్ళకి అక్కడే వాళ్ళు పే చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. సో ఇందులో ఏదైతే అమౌంట్ మనకు రిఫ్లెక్ట్ అవుతుందో అది 25% రిబేట్ అయిన తర్వాత కనిపిస్తుంది. సో ఆ అమౌంట్ మాత్రమే పే చేయాల్సి ఉంటుంది అన్నమాట. అది రిబేట్ అయిన తర్వాత కనిపించే అమౌంటే అది. అంటే మనకు కనిపించిన తర్వాత అందులో 25% రిబేట్ కాదు, కనిపించే అమౌంటే మనకు రిబేట్ అయ్యే రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. విన్నారు కదా ఎల్ఆర్ఎస్ గురించి సార్ మాటల్లోనే. ఎవరైతే ఇంకా ఎల్ఆర్ఎస్ చేసుకొని వాళ్ళు ఉంటారో మార్చి 31 వరకు కనుక ఎల్ఆర్ఎస్ చేసుకోవచ్చు. ఇది అర్జున ఛానల్ ఈరోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి అర్జున ఛానల్.